ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు నాగోబా జాతరకు శ్రీకారం చుట్టారు. శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించి అర్ధరాత్రి గంగాజలంతో ఆదిశేషుడికి అభిషేకం చేశారు. ఇక జిల్లా కలెక్టర్ రాజశీష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, పాయల్ శంకర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నాగోబా దేవతకు హారతి పట్టారు. ఉదయం నుంచే మెస్రం వంశీయులు సాంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య పూజలు నిర్వహించారు. పురాతన నాగోబా ఆలయం నుంచి నాగోబా విగ్రహం, పూజా సామాగ్రితో పాటు మర్రిచెట్లపై భద్రపరిచిన పవిత్ర గంగా జలాన్ని తీసుకుని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఇక మహాపూజతో ప్రారంభమైన జాతర ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. రేపు పర్పపేన్ బాన్సేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహిస్తారు. 23న బేతాల్ పూజ, మండగా జాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగుస్తుంది. నాగోబా జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు కేస్లాపూర్ నాగోబా జాతర ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఎంపీ గోడం నగేష్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతరను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇక గిరిజన గూడాల్లోని ప్రతి కుటుంబంపై నాగోబా దేవత ఆశీస్సులుండాలని ఎంపీ నగేష్ ఆకాంక్షించారు. చాలా పురాతనమైనటువంటి వంశస్థులే కాకుండా అందరూ కూడా చేసే కార్యక్రమంలో మనకు ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా 22 నాడు దర్బార్ జరగబోతా ఉంది. ఆనాడు ఎప్పుడో 1942లో మొదలైనటువంటి దర్బార్ జిల్లాలో గిరిజనుల యొక్క, ఆదివాసుల యొక్క సమస్యల పరిష్కారం కోసము ఏర్పాటు చేసుకొని మంత్రులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఆన్ ది స్పాట్ ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలియంది కాదు. ఈ గత సంవత్సరం అయితే మనకు ఎన్నికల కోడ్ వల్ల దర్బార్ జరగలేకపోయింది. ఈ సంవత్సరం జరగబోతా ఉంది. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి వేదిక కాబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్క మాకున్నటువంటి ఐటీడీ యొక్క గవర్నింగ్ బాడీ 6 సంవత్సరాలుగా జరగకపోవడం, టీఎస్సీ కూడా దాదాపు 2.5 సంవత్సరాలు జరగకపోవడం, కొంత సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. నాగోబా జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. ఈ నెల 22న జరగనున్న దర్బార్ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తారని తెలిపారు. ఇక పూర్వీకుల నుంచి వస్తోన్న సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహాపూజని మరి ఇప్పుడే చేయడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు కేస్లాపూర్ యొక్క విశేషాలు. మరి మెస్రం వంశస్థులందరూ కూడా పెద్ద ఎత్తున కేస్లాపూర్ నుంచి మొదలుకుంటే గంగాజలానికి వెళ్ళి, గోదావరికి వెళ్ళి, మరి పాదయాత్ర రూపంలో వెళ్ళి తిరిగి గంగాజలాన్ని తీసుకొచ్చేసి మరి ఈరోజు పూజ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మరి జిల్లా కలెక్టర్ రాజశీష గారు, ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, ఏఎస్పీ కాజల్ గారు, అదేవిధంగా మన ఐటీపీఓ యువరాజ్ మనబడ్ గారు, అదేవిధంగా ఎంపీ నాగేశ్వర గారు, బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జీవో చేసి వారు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కేవలం 2 కోట్లతోటి పనుల్ని పూర్తి చేసి
అది పెండింగ్లో ఉంటే మన ఆ విషయంలో కూడా మొన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి అదేవిధంగా కొండ సురేఖ గారికి దృష్టికి తీసుకెళ్లేసి మాట్లాడమని జరిగింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు మరి పూర్తి స్థాయిలో నివేదికల్ని ఈ యొక్క జాతర కెస్లాపూర్ జాతర అంగరంగ వైభవంగా భవిష్యత్తులో ఒక పెద్ద ఎత్తున జరగాలనే ఆలోచనతోటి 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపడం అనేది జరిగింది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కాదు మొన్న నిర్మల్లో మీటింగ్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆశాఖండంలోని అతిపెద్ద జాతర సమ్మక్క జాతర అయితే రెండవ జాతర కెస్లాపూర్. సమ్మక్క జాతరకి ఎట్లయితే నిధులను కేటాయించామో అదే రకంగా ఈ జాతరకు కూడా 22 కోట్లు కేటాయిస్తామని చెప్పడం అనేది జరిగింది. గిరిజనుల ఆచార వ్యవహారాలకు నాగోబా జాతర ఒక ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల ఏర్పాట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం దర్బార్లో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఈ నెల 22న నిర్వహించనున్న దర్బార్ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకోవాలని కోరారు. ఈ రోజు మహాపూజతో ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ అంటే జనాలకి ఓపెన్ అయింది. మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంశములు ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయకి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాము. ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన టైం నుంచి 1940s నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి అధికారులకి ఎమ్మెల్యేలకి వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది కూడా 22 తారీఖు ఉంటుంది. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మ్యాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాం. 50 మెంబర్స్తో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 షిఫ్ట్స్లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాకుండా షీ టీమ్, దొంగల కోసం CCS టీం అది కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. అందరితో మనవి ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ధన్యవాదాలు. జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. జాతర సందర్భంగా మెస్రం వంశీయులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి నాగోబా దేవత చిత్రపటాన్ని అందజేశారు. జాతర ప్రారంభోత్సవంలో ఐటీడీఏ ఈవో యువరాజ్ మర్మాట్, వివిధ శాఖల అధికారులు, మెస్రం వంశీయుల పీఠాధిపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.